జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బాబుజాన్. ఈ మామిడి సీజన్ ప్రారంభంలో కాస్త పర్వాదు లేదు అనిపించిన పుల్లల రకం మామిడి ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తూ క్రిందకు దిగజారుతున్నట్లు రైతులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో పుల్లల రకం ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కల్లూరు పరిసర ప్రాంతాల్లో టన్ను 18 నుండి 22 వేల వరకు కూడా ఎగుమతి కోసం మంచి రకం కాయలను సెలెక్ట్ చేసుకొని నాణ్యత కలిగిన కాయలను ప్యాక్ చేసి తమ రాష్ట్రాలకు ఎగుమతి చేశారని, ఇప్పుడు చాలా మేరకు గుజ్జు పరిశ్రమలు ప్రారంభించి గుజ్జు కోసం కొనుగోలు ప్రారంభించిన తర్వాత మొదట్లో టన్ను 10,000 పలికిన పుల్లల రకము ఇప్పుడు అంటే 20వ తేదీ బుధవారం గుజ్జు పరిశ్రమలు కొత్తపేట పరిసర ప్రాంతాల్లోని ఒక ర్యాంప్ వద్ద గుజ్జు పరిశ్రమల కోసం టన్ను 8,000కు ప్రకటించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దీంతో రైతులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10,000 అంటే కూలీలు ఖర్చులు ఏదో రకంగా గిట్టుబాటు అయ్యేదని, రోజుకు పుల్లల రకం మామిడి ధరలు నేల చూపులు చూస్తుండడంతో ఈ ఏడాది కూడా మామిడి రైతులు కష్ట నష్టాలు తప్పేలా లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టన్ను బుధవారం అంటే 20వ తేదీ గుజ్జు పరిశ్రమలు 8,000గా ప్రకటించినట్లు ర్యాంప్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ధరలు ఇలాగే సిద్ధంగా ఉంటాయంటే చెప్పలేమని, ఇంతకన్నా దిగజారే పరిస్థితి రాదేమో అన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఇక రాబోయే రోజులన్నా మామిడి రకానికి కాస్త ధరలు పైకి ఎగబాగితే రైతులకు ఏడాది కష్ట నష్టాలు తప్పేలా ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.